శ్లోకము 9 ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ విమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాలు అనగా చూపు, వినికిడి మొదలైనవి తమ తమ పనులను చేస్తాయి. నేను అంటే నా ఆత్మ ఆ పనులను చేయడం లేదు. అతను మాట్లాడినా, విడిచినా, పట్టుకున్నా, కళ్లను తెరిచినా, మూసినా తప్పకుండా తనలో ఇలా అనుకుంటాడు, ఇది నేను కాదు. నాకు చెందిన శరీరం, ఇంద్రియాలు తమ పని చేస్తున్నాయి. శ్లోకము 10 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఆసక్తి లేకుండా తన పనులన్నీ దేవునికే అర్పిస్తున్నట్టు చేసేవాడికి ఏ పాపం అంటదు. అతను నీటిలో ఉన్న తామరాకులు లాంటివాడు. నీరు తాకినా వాటికి అంటదు కదా. అలాగే పనులు చేసినా అతనికి బంధం, పాపం అంటదు. శ్లోకము 11 కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాలతో పనులు చేస్తారు. కాని ఆసక్తిని విడిచిపెట్టి అదంతా ఆత్మశుద్ధి కోసం చేస్తారు. అంటే నేను ఫలానికి బంధం లేకుండా పనిని శుద్ధంగా చేస్తున్నాను అని భావిస్తూ పనిచేస్తారు. శ్లోకము 12 యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగిగా ఉన్నవాడు తను చేసే పనుల ఫలితాలను పట్టించుకోకుండా ఆసక్తిగా పనిచేస్తే అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. అయుక్తుడు అంటే యోగం లేనివాడు. కోరికలతో, ఫలితాల మీద ఆశతో పనిచేస్తాడు. అందుకే అతను బంధంలో చిక్కిపోతాడు.